ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రలో రెండో రోజు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పూరి నగరం కిటకిటలాడుతుంది. అటు ఇవాళ జగన్నాథుడి రథయాత్ర వేడుకల్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కానున్నారు. అదానీ గ్రూప్ సంస్థ ఇప్పటికే జగన్నాథుడి రథయాత్రకు వచ్చే భక్తుల కోసం ప్రసాద సేవను ప్రారంభించింది. 9 రోజుల పాటు జరిగే ఈ రథోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిన్న చీకటి మండపంలో గుడించాదేవి మందిరానికి రథాలు చేరుకోవడంతో ఇవాళ తిరిగి అక్కడి నుంచే యాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర రథాలు పెంచిన తల్లి గుడించాదేవి ఆలయానికి రథయాత్రగా వెళ్తున్నాయి. ఇక ఆ తర్వాత జగన్నాథుడు 9 రోజుల పాటు అక్కడే ఉంటాడు. 9 రోజులు ముగిసిన తర్వాత జూలై 5న జగన్నాథుడు తిరిగి శ్రీక్షేత్రానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. అటు ఈ వేడుకల్లో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొనడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు భద్రత కోసం 10,000 మంది జవాన్లను నియమించింది ఒడిశా సర్కార్.